ఈ మధ్య గరీబాడి నరసింహారావు గారితో ఒక వీడియో వచ్చింది. అందులో వ్యభిచారం చేసిన స్త్రీని కొంతమంది ప్రజలు రాళ్లతో కొట్టి చంపబోతుంటే యేసు మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పాడు. మహానుభావుడు అండి ఆయన యేసు. ఆ మహానుభావుడు యొక్క ఆలోచనలు అలా ఉంటాయి, ఆ దుర్మార్గులు అందరూ చంపబోతున్నారు అని చెప్పి గరీబాడి నరసింహారావు గారు యేసు గురించి చెప్పారు. గరీబాడి నరసింహారావు గారికి బైబిల్ చదివినట్లయితే అసలు నిజం ఏంటో తెలిసేది. నేను గురువు గారిని ఎప్పుడు కలిసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేది బైబిల్ దేవుడే. వాళ్ళకేదో పిచ్చిబట్టో లేకపోతే పనిపాటో లేక రాళ్లతో కొట్టి చంపటం లేదు. బైబిల్ దేవుడు చెప్పాడు వ్యభిచారం చేసిన వాళ్ళు రాళ్లతో కొట్టి చంపండి అని. చంపకపోతే వీళ్ళు పాపాత్ములు అవుతారు. మరి నా ఆజ్ఞలు అంటే మీకు లెక్కలేదా అంటాడు. మళ్ళీ వాళ్ళని నేను చంపమన్నా కదా, మీరు ఎందుకు చంపలేదు అంటాడు. అందుకని వాళ్ళ దేవుడు చెప్పాడు కనుక వాళ్ళు రాళ్లతో కొట్టి చంపపోయారు. అంటే దాన్ని అక్కడ తప్పు పట్టాల్సింది. ఒకవేళ అది తప్పు అనిపిస్తే ఆ తప్పు బైబిల్ దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది. వాళ్ళు నిమిత్త మాత్రులు అంతే. వాళ్ళు నడిపించే రిమోట్ కంట్రోల్